హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ తేజ. ఈరోజు అయితే మా ఇంట్లో నేను ఏం వంట చేశాను అనేది మీకు చూపిస్తున్నాను. ముందుగా అయితే వేడివేడిగా అన్నం వండేసాను. తర్వాత క్యాబేజీ పెసరపప్పు వేసేసి ఒక పప్పు కన్సిస్టెన్సీలో వచ్చి ఒక కర్రీ అయితే చేశాను అనమాట. ఇది తమిళనాడులో కూటు అంటారు దీన్ని. సో ఇదైతే అన్నంలో మామూలుగా మనం పప్పు ఎలా కలుపుకుంటాం అట్లాగే అదే కన్సిస్టెన్సీలో అయితే ఉంటుంది. బై ద బై నా వీడియోస్ చాలామంది చూస్తున్నారు అండ్ రీసెంట్గా నాకు సబ్స్క్రైబర్స్ కూడా స్లోగా పెరుగుతున్నారు అండ్ చాలా చాలా థ్యాంక్స్ అండి. దయచేసి ఈ వీడియోని చివరి దాకా చూడండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే నాకు కూడా చాలా హెల్ప్ అండ్ మోటివేషన్ కూడా వస్తుంది కొత్త వీడియోస్ చేయడానికి. అండ్ దీనికి నంచుకోవడానికి వచ్చేప్పటికి క్యారెట్ అండ్ బీన్స్ కొంచెం తాలింపు వేసేసి కొబ్బరి వేసేసాను అనమాట. చాలా బాగుంటుంది కర్రీలాగా. అండ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేప్పటికి దోశ వేస్తున్నాను. యాజ్ యూజువల్గా మన సౌత్ ఇండియన్స్ ఫ్యామిలీస్లో కంపల్సరీగా ఉండే రెండు బ్రేక్ఫాస్ట్లు కదా, దోశ ఐదర్ ఇడ్లీ. సో ఈరోజు అయితే నేనైతే దోశ వేస్తున్నాను అనమాట. ఒక్కొక్కసారికి ఏం చేస్తానంటే దోశలకి జనరల్గా చట్నీ చేస్తూనే ఉంటాను. బట్ ఇట్లా పప్పు సాంబారు ఇట్లాంటి కర్రీస్ లాగా చేసినప్పుడు మాత్రం ఇంక నేను స్పెషల్గా మళ్ళీ బ్రేక్ఫాస్ట్కి అయితే చట్నీలు అలాగా పెట్టుకోను. ఎందుకంటే మార్నింగ్స్ మనకి ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో బాగా చలి ఎక్కువైపోయి మార్నింగ్ లేవడానికి చాలా లేజీగా అనిపిస్తుంది. సో ఇదైతే ఇవాల్టి మన వీడియో అనమాట ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అయితే చూడండి. సో ఇలా అయితే నేను లంచ్ బాక్స్ అయితే కట్టేసేసి ఆఫీస్కి స్కూల్కి పంపించేసాను అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.